తెలంగాణ రాజకీయాల్లో కీలక అంశంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరుకుంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రేపటి నుంచి తిరిగి విచారణ ప్రారంభించబోతున్నారు. ప్రకాష్ గౌడ్ పై కల్వకుంట్ల సంజయ్, కాళ యాదయ్యపై చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్ రెడ్డిపై చింతా ప్రభాకర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయగా ఇరుపక్షాల వాదనలు రేపు నిర్వహించబోతున్నారు. ఇక అనంతరం 25 నుంచి 31 లోగా మిగిలిన ఎమ్మెల్యేలపై విచారణను పూర్తి చేయబోతున్నారు. ఇప్పటి వరకు సభాపతి నోటీసులకు సమాధానాలు ఇవ్వని కడియం శ్రీహరి, దానం నాగేంద్రలపై కూడా ఈలోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక రేపటి నుంచి ప్రారంభమయ్యే విచారణల సమయంలో అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన నేపథ్యంలో మిగిలిన కేసులు ఈ వారంలో ముగియబోతున్నాయి. భారత రాజ్యాంగ 10వ అనుసూచి ప్రకారం స్పీకర్ విచారణ చేస్తున్నారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఫిరాయింపు ఆరోపణలు మొదలయ్యాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు స్పీకర్ కు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29, 2025 నుంచి విచారణలు ప్రారంభమై అక్టోబర్ 1 వరకు మొదటి దశ పూర్తయింది. రేపు ఉదయం కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్ కేసు విచారణ జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాళ యాదయ్య కేసు విచారణ జరుపుతారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి కేసు విచారణ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసు విచారిస్తారు. ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి 31 వరకు అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించారు.